వైసీపీ అరాచకాలను భరించలేని ప్రజలు ఈ నెల 13వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారని విజయనగరం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఎన్డీఏ కూటమి పార్టీల శ్రేణుల సమన్వయంతో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. తమ నియోజకవర్గం పరిధిలో ఘన విజయం సాధించే దిశగా దూసుకెళ్తున్నామని తెలిపారు. జిల్లా సమస్యల పరిష్కారానికి ప్రధాని మోదీకి వినతి పత్రం అందించిన ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. విజయనగరం పార్లమెంటు స్థానం టీడీపీలో చెందినటువంటి సీనియర్ కార్యకర్త కలిశెట్టి అప్పలనాయుడుకి ఇవ్వడం జరిగింది. అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జనసేన ఉంది, బీజేపీ ఉంది మీ నియోజకవర్గంలో. అక్కడ గాజు గ్లాసు, కమలం ఈ గుర్తుల్ని ఎలా జనంలోకి తీసుకువెళ్లారు మీరు? ఈరోజు ఎన్డీఏ కూటమి అంటే అభ్యర్థులు తప్ప తెలుగుదేశం, బీజేపీ, జనసేన లేదు. ఎన్డీఏ కూటమి అనేది పబ్లిక్ యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేయబట్టి ఈరోజు వన్ సైడ్ అయిపోతుంది. ఎందుకంటే మోడీ గారి సభలు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సభలు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సభలు కానీ వచ్చేటప్పుడు తండోపుగా రావడం కావాలంటే ఆమోదించడం, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఎన్డీఏ కూటమిని అనేది ఒక ఉంది. ఈరోజు నెల్లిమర్లు తీసుకుంటే నెల్లిమర్లలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈరోజు క్యాంపెయినింగ్లో కానీ లేకపోతే ప్రజల ఆదరణలో కానీ అక్కడ జనసేన అభ్యర్థి లోకమాధవ్ గారు మంచి మెజార్టీ గెలుస్తుంది. కేడర్ కూడా తన భుజస్కంధాలు వేసుకున్న తెలుగుదేశం కేడర్ కూడా తెలుగుదేశం టికెట్ రాకపోయినప్పుడు కూడా వారు తెలుగుదేశం కేడర్ అందరూ కూడా మేమే అభ్యర్థిని తిరిగే పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి త్యాగం, నరేంద్ర మోడీ గారి సహకారం ఈరోజు రాష్ట్ర ప్రజలను ఎదురు చూస్తున్నారు. అందుకే అక్కడ ఏంటంటే రెండో ఆప్షన్ లేకుండా జరుగుతుంది. హెచ్ఆర్లో మా సొంత నియోజకవర్గం, హెచ్ఆర్లో కూడా కమలం పువ్వు, అక్కడ బీజేపీ పోటీ చేస్తుంది. ఇక్కడ సైకిల్ గుర్తు లేకపోయినప్పుడు కూడా మాకు అదే సైకిల్ గుర్తు అనే భావంతో క్యాడర్ ఉన్నారు. అలాగే ప్రజలు కూడా ఉన్నారు. ప్రజల ముందు స్పందిస్తున్నప్పుడు క్యాడర్ అడ్జస్ట్మెంట్ అయిపోతారు. ప్రజలు ఏదైనా తిరస్కరిస్తే క్యాడర్ జనరల్గా డిఫర్ అవుతారు. అందుకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చుతున్నప్పుడు క్యాడర్ కూడా అడ్జస్ట్ అయిపోతున్నారు. ఆ అడ్జస్ట్లో భాగంగా ఈరోజు భారీ మెజార్టీగా 2 నియోజకవర్గాలు కూడా గెలుస్తున్నాం. మిగతా 5 నియోజకవర్గాలు కూడా అద్భుతంగా గెలుస్తున్నాం. అదృష్టం ఏంటంటే ఎన్డీఏ కూటమిలో 2 ఎమ్మెల్యేలు రావడం, ఒక జనసేనకి, ఒక బీజేపీకి, ఒక 5 తెలుగుదేశం రావడం, నన్ను ఎంపీ అభ్యర్థికి పెట్టడం అనేది నా అదృష్టంగా భావించుకుంటూ 7 నియోజకవర్గాలు కూడా ఆ మెజార్టీ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు ప్రధానమంత్రి పర్యటన చేసేటప్పుడు సహజంగా అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కండువాలు కాపడం, మిగిలినటువంటి హానర్ చేయడమే మనకు కనిపిస్తుంది నేతలు. మీరెళ్ళి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి సమస్యల్ని అన్నీ కూడా ఆయనకు ఒక డాక్యుమెంట్ రూపంలో మీరు ప్రజెంట్ చేశారు. ఏ సమస్యల్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు? ప్రధానంగా రైతుంటే దేశంలో రైతే వెన్నెముక ఈ దేశానికి. ఆ రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం. రైతుల్లో పడుతున్న ఇబ్బందులు 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది ఘోరంగా ఉన్నారు. సాగునీటి వనరులు అన్నీ కూడా కొలాప్స్ అయిపోయి వచ్చిన తోటపల్లి కాలువ కానీ, లేకపోతే మడ్డువాల్స్ కానీ, లేకపోతే తారకరామ సాగర్ కానీ ఇవన్నీ కూడా కొలాప్స్ అయ్యింది ఈ ప్రభుత్వంలో. ఇవన్నీ కూడా ఆదుకోవాలని చెప్పాం. వాటర్ వచ్చేటప్పుడు వాటర్ రైతుకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, తాగునీరు అవుతుంది, సాగునీరు అవుతుంది. ఇవన్నీ కూడా ఇబ్బంది ఉంది ప్రధానంగా అది చెప్పాం. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇబ్బందులు ఉన్నాయి, అవి చెప్పాం. యువత ఉపాధి కోల్పోయి చాలామంది వలసలిపోతున్నారు. దాన్ని నివారించాలంటే ప్రాజెక్టులు కావాలి, యువతకి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలి, ఉద్యోగాలు కావాలని అది కూడా పెట్టాం. అదే సమయంలో ఇక్కడ మత్స్యకారులకు సంబంధించి చాలామంది గుజరాత్, ఇతర ప్రాంతాల దేశంలో చాలా ప్రాంతాలు వెళ్ళిపోతున్నారు ఫిషింగ్ లేకుండా. దాని అందరికి కారణం అంటే మినీ జెట్టీలు కావాలి. మినీ జెట్టీల వల్ల నేను ఆల్రెడీ గుజరాత్ పర్యటన చేసినప్పుడు గుజరాత్లో అక్కడ తీర ప్రాంతాల్లో మినీ జెట్టీలు ఏర్పాటు చేయడం వల్ల చాలామంది ఫిషింగ్కి అందుబాటులో ఉంది. దానికి అనుగుణంగా నిర్మాణం చేయాలని ఒక నమూనా కూడా తయారు చేసి మేము అందజేయడం జరిగింది. దానికి ప్రపోజల్ కూడా తయారు చేస్తున్నాం. అది కూడా ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తాం. తాగునీరు, సాగునీరు కావాలి, ముఖ్యంగా యువతకు ఉపాధి కావాల్సిన ప్రాజెక్టులు కావాలి. అలాగే ఈఎస్ఐ ఆసుపత్రులు కావాలి. ఈఎస్ఐ ఆసుపత్రులు మనకు పైడి భవనంలో 10 పడకల ఆసుపత్రి ఉంది, చాలా పెద్ద ఇండస్ట్రీ. 100 పడకల ఆసుపత్రి కావాలి. దాన్ని అడిగాం. బొబ్బుల్లో ఒకటి అడిగాం. అలాగే మనకు విజయనగరం హెడ్ క్వార్టర్లో ఉంది. రాజాం కూడా అడిగాం. రాజాం కూడా పారిశ్రామికవేత్తగా బాగా పెరుగుతుంది కనుక అక్కడ రైల్వే లైన్ ఏర్పాటు చేయమని ఎప్పటి నుంచి పెండింగ్ ప్రపోజల్ ఉంది. దాన్ని కూడా పునఃపరిశీలన చేయమని కూడా ప్రధానమంత్రి గారు కోరాం. ఆ రికమెండేషన్ చేశాం. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.